ఏంటి ఒక్కసారిగా రాయలసీమ మీద ప్రేమ పుట్టుకొచ్చింది కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వానికి. రాయలసీమలో ఉన్నటువంటి యువతకి పెద్దపీట వేయడం, రాయలసీమలో పరిశ్రమలకి ఎక్కువ అవకాశాలు కల్పించడం, రాయలసీమలో పెట్టుబడులు తీసుకురావడం, సగానికి పైగా రాయలసీమకే కేటాయిస్తూ ఉండడం, ఏంటి ఏమై ఉండొచ్చు? ఇదంతా కూడా ఒక పొలిటికల్ స్ట్రాటజీనా, లేకపోతే నిజంగా సీమ మీద ఉన్నటువంటి ప్రేమ ఏమై ఉండొచ్చు అనుకుంటారు మీరు? గుడ్ మార్నింగ్ రాజు గారు. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి వీక్షకులకి గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనకి రాజధాని ఇక్కడ మధ్యాంధ్రలో ఉండటం వల్ల గుంటూరు, కృష్ణా ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. రాయలసీమ ఎప్పటి నుంచో కొంతమంది వ్యక్తుల చేతుల్లో రాయలసీమ ఒక బందీగా ఉండిపోయింది. ఎందుకంటే అక్కడ ఉన్న వనరులు కానీ ఏవైనా పరిశ్రమలు పెట్టాలన్నా అదో పెద్ద మాఫియా లాగా అయిపోయింది. అక్కడికి వచ్చి ఎవరు పరిశ్రమలు పెట్టడానికి కూడా సాహసించే పరిస్థితి గతంలో లేదు. ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత గతంలో కూడా కొన్ని ప్రాంతాలు ఉత్తరాంధ్ర నుంచి కానీ రాయలసీమ ప్రాంతాల్లో నుంచి కానీ సరే మా ప్రాంతాలు వెనకబడిపోతున్నాయి అనే ఒక వాదం అనేది ప్రజల్లో కూడా బాగా వినిపించడం జరిగింది. సో ఈ సమతుల్యంగా ఒక రాష్ట్రం అభివృద్ధి చెందినప్పుడే, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉంటుంది. అంతేగాని ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేసి మిగతా వాళ్ళని విస్మరిస్తే మిగతా ప్రాంతాల్లో కూడా ఒక రకమైన ఒక ఉద్యమం లాంటిది రావచ్చు. దాంతో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాట్లకి దారితీసే పరిస్థితులను కూడా గతంలో మాకు సపరేట్ రాయలసీమ రాష్ట్రం కావాలని కొంతమంది నేతలంతా కూడి ఏదో ఉద్యమాలు చేయాలని అడావుడి చేసిన పరిస్థితి ఉంది. అప్పటికే 2 ముక్కలైన రాష్ట్రాన్ని మళ్ళీ ఇంకో ముక్క ఎక్కడ చేస్తారయ్యా? ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేద్దాము, రాయలసీమనే న్యాయ రాజధాని లాగా ఒక రకమైన అంటే ఒక ప్రాధాన్యత వచ్చేలాగా. రాయలసీమ ఒకప్పుడు రతనాల సీమ అనేవాళ్ళు. ఎక్కువ రాయలసీమలో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉండేవి. అంత ప్రాశస్త్యం ఉన్న ప్రాంతం రాను రాను వెనకబడిపోవటం, కరువు జిల్లాలుగా నమోదవటం అట్లాంటి పరిస్థితికి వచ్చేసింది. ఇప్పుడు గతంలో ముఖ్యమంత్రులు అందరూ ఎవరు చూసినా ముఖ్యమంత్రులు అందరూ రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళే కానీ రాయలసీమకు ఉద్ధరించింది ఏమీ లేదు అన్నట్టుగా అక్కడ సీమ కష్టాలు తప్పలేదు, ప్రజలు వలసలు తప్పలేదు, ఆకలి పోరాటం తప్పలేదు, ఆస్తుల ఆక్రమణ తప్పలేదు. సో అక్కడ కొంతమంది నేతల చేతుల్లో అది ఉండిపోవడం, దానివల్ల అభివృద్ధి నోచు. ఇప్పుడు ఏంటంటే కూటమి అసలు అక్కడ అవుట్రేటెడ్ సక్సెస్ ఇచ్చేసాయి. అక్కడ ప్రజలు కూటమికి పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చారు. అన్ని సీట్లు ఎక్కువ గెలవడం, అక్కడ వాళ్ళలో ప్రజల్లో కూడా ఏదో ఒకటి చేస్తారు. కూటమి వస్తే మాకు న్యాయం జరిగింది, వలసలు ఆగుతాయి, ఉద్యోగాలు వస్తాయి, మా ప్రాంతం అభివృద్ధి చెందింది, మాకు ఏదో ఒకటి పరిశ్రమలు తీసుకొస్తారు, మేము అభివృద్ధి చెందుతాం అనే ఒక ఆశ అయితే ప్రజల్లో ఉంది. అలాగే చేయాల్సిన బాధ్యత కూడా కూటమికి ఉంది. అన్ని ప్రాంతాలు సమదృష్టితో చూసినప్పుడే అది సరైన నాయకత్వంగా నేను భావిస్తా. ఎందుకంటే కొన్ని రాష్ట్రంలో కొంత ప్రాంతం ఆకలితో ఉండి ఇంకొందరు పరమాన్నాలు తింటే అప్పుడు అది ఆ నాయకులకి కరెక్ట్గా అనిపించదు. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆలోచించేది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డ ప్రతి ఇల్లు సంతోషంగా ఉండాలి. అది ఈ ప్రాంతమా ఆ ప్రాంతమా అని కాదు, అందరూ ఒకటే, అన్ని ప్రాంతాలు ఒకటే. ప్రాంతీయ తత్వం అనేది మనలో ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్ళడానికి ఏం చేయాలి? ఎక్కడెక్కడ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వనరులు ఉంటాయి. ఇప్పుడు రాయలసీమ ఉంది, ఎక్కువ భూభాగం నీటి కొరత వల్ల వ్యవసాయానికి ఉపయోగించకుండా నిరుపయోగంగా ఉంది. అలాంటి ప్రాంతంలో ఏంటంటే పరిశ్రమలు అలాంటివి తీసుకొస్తే అక్కడ వాళ్ళకి వ్యవసాయం ఒక్కటే కాకుండా ఇలాగ పరిశ్రమలు ఇప్పుడు ఆల్రెడీ కియా ఉంది అనంతపురంలో, అలాగే అమర్ రాజా వెళ్ళిపోయింది అనుకోండి. మళ్ళీ అలాంటి వ్యవస్థను తీసుకొస్తే ఇంత గతంలో కూడా 2014లో శ్రీ సిటీ అని చెప్పి తిరుపతిలో కూడా ఒక పారిశ్రామిక హబ్ను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అది మళ్ళీ తర్వాత వెంటనే ప్రభుత్వం కంటిన్యూ అవ్వలేదు కానీ ఆగిపోయింది. కానీ లేకపోతే ఉన్నట్లయితే ఇప్పటికే ఒక ఒక స్కెలిటన్ లాగా ఏర్పడిపోయేది. కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయి. కొంచెం అక్కడ ఉన్న యువతకి, చదువుకున్న యువతకి ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఇంటలెక్చువల్ స్టూడెంట్స్ సీమ నుంచి ఉన్న వాళ్ళే ఎక్కువ ఉన్నారండి. మనకు ఒక సర్వేలో కూడా తేలింది. ఎందుకంటే అంత ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్న నేల, అన్నమయ్య సంచరించిన నేల రాయలసీమ. అలా అంత విజ్ఞానులు ఉన్న, మేధావులు ఉన్న, గ్రంథాలయాలు ఎక్కువ ఉన్న ఆ ప్రాంతం ఇప్పుడు వలసలతోటి ఇప్పుడు మీరు అన్నారు ఊర్లో ఒక్కళ్ళు కూడా ఉండని పరిస్థితి అని. అలాంటి పరిస్థితికి వచ్చింది. ఊర్లో జనాలను దరివేసి గత ప్రభుత్వంలో ఉన్న ఆస్తులన్నీ ఆ ప్రభుత్వ పెద్దల చేతుల్లో, ఆ ఊర్లకు ఊర్లే వేల ఎకరాలు
దోపిడీకి గురైన పరిస్థితి. ఇప్పుడు జనవాణిలో కూడా రాయలసీమ నుంచి ఎక్కువ భూ ఆక్రమణ కేసులే వస్తాయి. సో అలా బ్రూ అన్ని ఆక్రమించేసుకొని ప్రజల్ని అక్కడ నుంచి వలసలకు దరివేసేసి అక్కడ ఏ కంపెనీలు రాకుండా ఇదంతా మాది అన్నట్లు ఎవరిని రానియకుండా బెదిరించేసి ఎవరు వచ్చి పెట్టుబడులు పెట్టాలన్నా కమిషన్ ఇవ్వాలి, వాళ్ళు ఒప్పుకుంటేనే అక్కడ నిలబడగలుగుతారు అనే పరిస్థితిలో కొంతమంది నేతల చేతిలో వెళ్ళిపోయిన ఆ పరిస్థితి పోవాలి. ప్రజల్లో కూడా చైతన్యం రావాలి, అందరూ బాగుండాలి. ఇక్కడ కర్నూలుని న్యాయ రాజధానిగా చేయాలని అందరూ అడిగారు. అప్పుడు అంటే ఒక్క ప్రాంతమే అభివృద్ధి చెందితే మా పరిస్థితి ఏంటని ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ ప్రాంతాలు కానీ లేవనెత్తిన విషయాలు. అడిగినా అడగపోయినా ప్రభుత్వం అనేది కన్న తల్లి లాంటిది. తల్లికి అందరు బిడ్డలు సమానమే. అన్ని జిల్లాల్లో వాళ్ళు అన్ని జిల్లాల్లో అభివృద్ధి చేయడం ప్రభుత్వ బాధ్యత. కాబట్టి కూటమి ఇక్కడ బాధ్యత ఏంటి? ఒకటి అదొక పారిశ్రామిక శివపార్వతి గారు హబ్బుగా తయారు ఏంటంటే చేయాలి రాయలసీమ. ప్రభుత్వము ఎప్పుడు కూడా ఇలాంటి పరిశ్రమలు కావచ్చు, అంతేకాకుండా ఇలాంటి అభివృద్ధి చేస్తామని చెప్పేసి పేపర్లో చాలా అద్భుతంగా రాస్తుంది. అలాగే ఒక అద్భుతమైనటువంటి సోషల్ మీడియా పోస్టులను పోస్ట్ చేస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఇవి కేవలం ఆ సోషల్ మీడియా పోస్టులకు లేకపోతే పార్టీ ప్రచారం చేసుకునేందుకు మాత్రమే పరిమితం కాకుండా లక్ష్యాలను చేరుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. గతంలో కూడా రాయలసీమకు చాలా ప్రాజెక్టులు వచ్చాయి, ఇక్కడ ఉన్నటువంటి యువతకు పెద్దపీట వేస్తున్నాం అని చెప్పేసి మీ రెండు పార్టీలు కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ లక్ష్యాలను చేరుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయా? ఇవి పేపర్లకే పరిమితం కాకుండా నిజంగా గ్రౌండ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉందా? మీకు నమ్మకం ఉందా? ఖచ్చితంగా మాకు నమ్మకం ఉందండి. అమరావతి పునర్నిర్మాణంలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో నుంచి మనకి రాయలసీమ నుంచి 3 ప్రధాన రహదారులని, అంటే ఒకటేమో NH 71/6G, దానికి 809 కోట్లతోటి మనకి శంకుస్థాపన చేశారు. 34 కిలోమీటర్ల పొడవున్న రోడ్డు విస్తరణ, 4 లైన్లు రోడ్లు విస్తరణ చేసేలాగా. ఇప్పుడు మనకు ప్రధానంగా రహదారులు అభివృద్ధి చేయాలి. ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా రహదారులు. అలాంటిది ఇప్పుడు ఇక్కడ 3 రహదారులు NH 71/6G, NH 67K, అది కూడా ఇప్పుడు నంద్యాల నుండి కర్నూలు కడప సరిహద్దుకి వెళ్ళేది 2 లైన్ల రహదారి విస్తరణ. దానికి 62 కిలోమీటర్ల పొడవున్న దాన్ని 692 కోట్లతో వ్యయంతో దానికి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది మన అమరావతి పునర్నిర్మాణం. అలాగే NH 167B, అది ముదిరెడ్డిపల్లి నుండి కడప నెల్లూరు సరిహద్దు విభాగం వరకు 2 వరుసల రహదారిని 36 కిలోమీటర్లతోటి 279 కోట్లు. ఇది కాక రైల్వే బ్రిడ్జి 10 కిలోమీటర్లు గుంతకల్లి వెస్ట్ నుంచి మల్లప్ప గేటు దగ్గర నుంచి రైలు ఓవర్ రైట్ నిర్మాణం కూడా జరుగుతుంది. అది 292 కోట్లు, 93 కోట్లతోటి. ఇట్లా ఈ ప్రాజెక్టులను ఆల్రెడీ శంకుస్థాపన చేసి ఉన్నారు. ముందు రైలు రహదారులు కానీ మనకు ప్రయాణ ట్రాన్స్పోర్టేషన్ ప్రాపర్ గా ఉంటే రేపు పరిశ్రమలు రావాలన్నా ఏమున్నాయి వనరులు అని చూస్తారు. ప్రధానంగా ఏం చూస్తారు? ట్రాన్స్పోర్టేషన్ బాగుందా, రోడ్లు బాగున్నాయా, వాటర్ ఉందా, మనకేం ఫెసిలిటీస్ ఉన్నాయని ఏ కంపెనీ అయినా రావాలంటే చూస్తారు. సో దానికి ఫస్ట్ లేయర్ ఏంటి? ట్రాన్స్పోర్టేషన్. ఆల్రెడీ మనం శంకుస్థాపన చేసి ఉన్నాం పునర్నిర్మాణం. ఇవి గనక కంప్లీట్ అయితే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు అక్కడ పెట్టుబడులు పెట్టడానికి. సో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఒక్క నిమిషం వస్తాను మీ దగ్గరికి వస్తా. ఒక్క నిమిషం.